రథసప్తమి అనగానే ముందుగా గుర్తొచ్చేది సూర్య భగవానుడి రథం. ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం మొదలు పెడతాడని మన పెద్దలు చెప్తారు. అందుకే ఈ పవిత్ర రోజున చిక్కుడుకాయలతో రథం తయారు చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. చిక్కుడుకాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపచ్చ అంటే కొత్త జీవితం, పంటల సమృద్ధి, ఆరోగ్యం. సూర్యుడి కాంతితో పంటలు పండుతాయి కాబట్టి చిక్కుడుకాయలు సూర్యుడికి ఎంతో ప్రీతికరం. చిక్కుడుకాయలతో చేసిన రథం సూర్యుడి 7 గుర్రాల రథానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రథాన్ని తయారు చేస్తూ సూర్యాయ నమః అని జపిస్తే ఆరోగ్యం, ఆయుష్, శక్తి లభిస్తాయని నమ్మకం. రథం చేసిన తర్వాత పూజ చేసి దానం చేయడం చాలా శుభప్రదం. ముఖ్యంగా పిల్లలు ఈ రథాన్ని తాకితే వాళ్ళకి ఆరోగ్యం, బుద్ధి, శక్తి కలుగుతాయని పెద్దల విశ్వాసం. ఫైనల్లీ ఈ సంప్రదాయం మనకు నేర్పేది ఒకటే: సూర్యుడిని కృతజ్ఞతతో స్మరించుకోవడం, ప్రకృతిని గౌరవించడం.